Daily. Taste the Daily. ఒకసారి మాట్లాడిద్దాము. వాళ్ళు డిమాండ్ చంపినాడు దొరకక ముందేమో పైన నుంచి ఆర్డర్లు వచ్చినాయి కానీ చంపేయాలనేసి చంపేయండి, చంపినోడిని ఎన్కౌంటర్ చేసి పడేయండి అని పైన నుంచి ఆర్డర్ ఇచ్చిరని పోలీసులు చెప్పిర్రు. మరి దొరికినాక కూడా వాడిని మాకు చూపిస్తలేరు. మేము అందుకైనా రోడ్డు మీద ధర్నా చేస్తున్నాము. మళ్ళీ మాకు న్యాయం జరుగుతలేదు మేడం. వాడిని చంపాలి మేడం, మాకు వాడిని చంపడమే ఉన్నాము. అంటే ఒక్క రోజుది కాదు, ఇది కొన్ని జీవితాంతం ఈ బాధ భరించాలంటే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఖచ్చితంగా కూడా సహస్ర ఏ విధంగా అయితే హత్యకు గురైందో అంతే రీతిలో హత్యకు గురవ్వాలంటూ కూడా చెప్తూ ఉన్నారు. సహస్రకు సంబంధించినటువంటి ఆ ఫ్లెక్స్ ని ఇక్కడ చూపిస్తూ రోడ్డు మీద బైఠాయించారు. ఖచ్చితంగా కూడా తమకు న్యాయం కావాలంటున్నారు. ఇంటి పక్కనే ఉంటూ అంతేకాకుండా బర్త్డేకి కూడా వచ్చి ఆ బర్త్డేకి వచ్చి ఈ విధంగా బర్త్డే కోసం వచ్చి ఈ విధంగా చేయడం ఏంటి అనేది ప్రధానంగా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా తమకు న్యాయం జరగాలి, అంతేకాకుండా ఇటువంటి ఘాతకానికి పాల్పడినటువంటి ఆ వ్యక్తిని మా ముందుకు తీసుకురావాలంటూ కూడా సహస్ర కుటుంబ సభ్యులు రోడ్డు మీద బైఠాయించి డిమాండ్ చేస్తున్నటువంటి ప్రస్తుతం ఆ సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. జ్యోతి, సహస్ర తల్లి ఒక మాట చెప్తున్నారు. తమ కొడుకు ఇప్పుడు సహస్రతో పాటు ఇంకొక బాలుడు కూడా ఉన్నారు ఆ తల్లిదండ్రులకి. ఆ బాలుడు అంటున్నాడు, నేను కూడా నిందితుడిలాగా మారుతాను, నేను కూడా అదే విధంగా నిందితుని హత్య చేశానని చెప్తున్నాడంటే ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం, చాలా తీవ్రమైన పరిణామం. మరి దీనిపైన ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా, ఎందుకంటే హత్య చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను 10వ తరగతి చదువుతున్నటువంటి వ్యక్తి. 10వ తరగతిలోనే ఇటువంటి ఘాతకానికి పాల్పడడం ఏంటి, అంతేకాకుండా అతని మైండ్ సెట్ ఏ విధంగా ఉంది అనేది ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది చూసినటువంటి పిల్లలు కూడా ఇదే రీతిలో వెళ్తారు అనేది, ప్రతి ఒక్క తల్లిదండ్రులు భయపడతారు అనేది ప్రధానంగా సహస్ర తల్లి చెప్పుకుంటూ వచ్చింది. ఈ నేపథ్యంలో తన అక్కను ఏ విధంగా చంపుతారు, తన అక్కను చంపినట్లుగానే తాను కూడా ఈ విధంగానే చేస్తాను అంటూ కూడా తాను తల్లిని ప్రశ్నిస్తున్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒకవైపు అంటే సహస్రతో పాటు ఆ చిన్న బాబు కూడా అదే స్కూల్లో చదువుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో తనకి ఏ విధంగా అయితే జరిగిందో, అక్కను ఏ విధంగా అయితే ఈ విధంగా హత్య చేశారో, ఒక బ్యాట్ కోసం అలా చేస్తారా మమ్మీ అంటూ కూడా సహస్ర తమ్ముడు అడిగినట్టుగా తెలుస్తోంది. ఒకసారి మాట్లాడిద్దాము, ఒకసారి చూడొచ్చు. అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ వాళ్ళ ఆవేదన కనిపిస్తోంది. ప్రధానంగా అంటే 10వ తరగతి వ్యక్తి అంటే దాదాపు 15 సంవత్సరాలు ఉంటాయి. ఆ 15 సంవత్సరాల వయసులోనే ఇంత ఆలోచన. జ్యోతి, అక్కడ సహస్ర బంధువులు ఆవిడ మాట్లాడుతూ అతను మైనర్ కాదు, మైనర్ అని ఎవరు చెప్పారు అని చెప్తున్నారు. సో అతను నిజంగానే మైనరా కాదా, ఒకసారి ఏజ్ ఎక్కువ ప్రధానంగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ కొడుకు కూడా అదే ప్రశ్నిస్తున్నాడు. ఈ రకంగా ఇటువంటి వాళ్ళని మా కూతుర్ని ఏదే విధంగా చంపేశారో అలానే అతన్ని కూడా చంపేస్తేనే ఇవి ఇక్కడతో ఆగుతాయి, నాకు న్యాయం జరుగుతుంది, అంతేకాకుండా సహస్రకు కూడా ఆత్మశాంతి కలుగుతుంది అనేది ప్రధానంగా కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. ఒక 10వ తరగతి చదివేటటువంటి అబ్బాయి ఒక నోట్బుక్లో ఇదంతా రాసుకొని ఇంటికి వచ్చి పకడ్బందీగా ఆ బ్యాట్ కానీ ఇంకేదైనా తీసుకొని వెళ్ళేటువంటి క్రమంలో అక్కడ ఒక దెబ్బ కొట్టేసి వెళ్లాల్సింది. అంతేకాకుండా ఒక ప్లాన్ లో భాగంగా కూడా ఎవరైనా అడ్డొస్తే ఏ విధంగా హత్య చేయాలి అనేది కూడా ఏ విధంగా రాసుకుంటాడు, ఎంత క్రిమినల్ మైండ్ ఉంటే రాసుకుంటారు అనేది ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు. ఈ వయసులోనే ఇలా ఉంటే మళ్ళీ రానున్న రోజుల్లో ఒక పెద్ద క్రిమినల్ గా మారే అవకాశం ఉంటుంది. ఇటువంటి న్యూస్లు చూసిన తర్వాత తమ పిల్లలు కూడా అదే రీతిలో ఉండేటటువంటి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అందులో భాగంగానే నాకు ఒక కొడుకు ఉన్నాడు, అతను ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు, ఈ ఏజ్ లోనే తనకి ఇదంతా పాతుకొని పోయి ఉంటే రేపటి రోజున ప్రతిసారి మేము ఇంట్లో ఉండలేము, ఆ బాలుడు ఏ రకంగా మారుతాడన్న టెన్షన్ మాలో ఉండింది అనేది ప్రధానంగా చెప్తున్నారు. ఒకసారి మాట్లాడిద్దాము. అంటే మీ బాబు గురించి, మీ బాబు ఇలా అన్నారని చెప్పారు కదా, ఏం చెప్తారండి? రేణుక గారు, మనం చూస్తూ ఉన్నాము. అంటే ఈ విషయాన్ని వాళ్ళు ఇంకా కూడా జీర్ణించుకోలేటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా వాళ్ళు కూతురికి జరిగినటువంటి ఆ అన్యాయాన్ని జీర్ణించుకోలేక ప్రస్తుతానికి వాళ్ళు ఎవరూ కూడా మాట్లాడేటువంటి ప్రాంతంలో భాగంగా కొంత ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు పడినటువంటి బాధ అలాంటిది కాబట్టి అది కూడా కొంత అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితిగా చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ కూడా తీవ్ర సంచలనం సృష్టించినటువంటి ఈ కేసులో కనీసం అంటే దాదాపు పోలీసులు సైతం కూడా 4 రోజుల పాటు సమయం తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ చాలా మందిని విచారించిన క్రమంలో కూడా చాలా వరకు ఆ పోలీసుల చుట్టూనే తిరగడం, అంతేకాకుండా తనకు ఒక కుందేలు ఉండేది, ఆ కుందేలను కూడా
ఆ రోజు చనిపోయిందనేసి పోలీసులు చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే అదే రోజు ఇన్సిడెంట్ జరగడము, డాడీ అన్న శబ్దం 3 సార్లు నాకు వినిపించిందని పోలీసు దృష్టికి తీసుకెళ్లడము, ఇదంతా కూడా ఎంత ప్రీ ప్లాన్డ్ గా చేశారనేది అర్థం చేసుకోవచ్చు. ఆ ఏజ్ లో అసలు ఎలా చదువుకోవాలి, లేదంటే తల్లిదండ్రుల నుంచి ఒక భయం అనేది ఉంటుంది. కానీ ఇక్కడ ఆర్థిక సమస్యల కారణంగా తండ్రి ఏమీ చేయలేకపోవడం, తల్లి ఏదో ఒక సెక్యూరిటీ సూపర్వైజర్ గా పనిచేయడము, అంతేకాకుండా ఎవరైతే ఈ మైనర్ బాలుడు ఉన్నారో మైనర్ బాలుడికి ఒక 2 అక్కలు ఉన్నారు, అందులో ఒకళ్ళు ట్విన్స్ గా కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో అంటే అక్కడ వాళ్ళ ఆర్థిక సమస్యల కారణంగా ఏవి కొనుక్కోలేకపోవడానికి సంబంధించి తన చిన్నప్పటి నుంచే టీవీలలో కానీ లేకపోతే మొబైల్లలో ఈ క్రైమ్ కి సంబంధించినటువంటి వాటన్నిటినీ కూడా చూడడంతో అంతా కూడా తను ఒక క్రిమినల్ మైండ్ గా మారిందనేది ప్రధానంగా అటువైపు పోలీసులు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా తమకు న్యాయం చేయాలి, ఆ వ్యక్తి ఏ విధంగా అయితే చంపారో అదే విధంగా చంపాలనేది ప్రధానంగా వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఘటనకు సంబంధించి మైనర్ బాలుడు ఎవరైతే ఉన్నారో అతన్ని తమ వద్దకు తీసుకురావాలి, సహస్రను ఏ విధంగా అయితే హత్య చేశారో అదే విధంగా అతన్ని కూడా హత్య చేయాలి, తమ ముందుకు తీసుకురావాలి అని అంటూ కూడా సహస్ర కుటుంబ సభ్యులు రోడ్డు మీద బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సంధ్య. రైట్ జ్యోతి, అది కూకట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర సహస్ర కుటుంబ సభ్యులు వాళ్ళ బంధువులు చేస్తున్న నిరసన మనం చూస్తున్నాము. తమ కూతురుని అత్యంత దారుణంగా చంపేసిన ఆ బాలుని తమకు అప్పగించాలి, తమ పాపని ఏ విధంగా అయితే అత్యంత క్రూరంగా చంపేశాడు అతన్ని కూడా అలాగే చంపాలి, ఆ బాబుని మాకు అప్పగించండి అంటూ సహస్ర తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.